Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about 8th class, that is 5th chapter, the Age of Adolescence. సో ఈ చాప్టర్ మనము దేని గురించి అంటే ఏ విధంగా మనం టీనేజ్లోకి వెళ్తాం అనేది చదువుకుంటాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ వీ విల్ గో విత్ ద ఈచ్ అండ్ ఎవ్రీ బ్రీఫింగ్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్ అండ్ దేర్ ఆఫ్టర్ ఇన్ డీటెయిల్గా మనము ఏ విధంగా దాన్ని గుర్తుంచుకోవచ్చు, ఏ విధంగా దాన్ని మాట్లాడుకోవచ్చు అనేది చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఇట్ ఈస్ అబౌట్ ద సమ్మరీ ఆఫ్ దిస్ పర్టికులర్ 5th చాప్టర్ ఆఫ్ ద 8th క్లాస్ బయాలజీ. సో దీంట్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండ్ దేర్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా. సో ఇంట్రడక్షన్లో ఏంటంటే మనకు ఎప్పుడైనా పిల్లలు 10 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని మనం అడాలసెన్స్ అంటాము. సో ఇట్ ఈస్ ద ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ ద చైల్డ్హుడ్ అండ్ ద అడల్ట్హుడ్. సో ఈ పర్టికులర్ 9 or 8 ఇయర్స్ ఉన్నదాన్ని మనం అడాలసెన్స్ అంటాం, విచ్ ఇస్ టీనేజ్. సో దీంట్లో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చూడవచ్చు. సో ఇక్కడ మనం పిక్చర్లో చూడవచ్చు, ద ఫిగర్ 1లో మనము ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాన్సిషన్ టైంలో ఉన్నవాడు ఒకవేళ అంతకన్నా పెద్దవాళ్ళతో కూర్చుంటే పోయి ఆడుకోమని కానీ, లేకపోతే చిన్నపిల్లల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు నువ్వు ఇప్పుడు ఆడుకునే ఏజ్ కాదు, గో అవే అనడం. అంటే దే ఆర్ in the transition time between the childhood and the old age anamata, or the adulthood. So they are in the teenage type. So here we can see the change in the క్యారెక్టర్. సో మన ఫిజికల్ అపియరెన్స్ ఏదైతుందో ఫిజికల్ అపియరెన్స్ కాస్త మనకి ఏ విధంగా చేంజెస్ జరుగుతుంది అనేది, దట్ ఈస్ ద చేంజెస్ అట్ ద అడాలసెన్స్. సో దీంట్లో ఇంక్రీజ్ ఇన్ ద హైట్ కావచ్చు, ఇట్ క్యాన్ బి ద ఇంక్రీజ్ ఇన్ ద హైట్ అంటే ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. సో growth is one of the important factor which is generally identified with increase in the height. And we can also say that generally the name of the student అంటే మనము ఆ హైట్ని ఏ విధంగా మనం ప్రాక్టికల్గా చేసి చూడొచ్చు అంటే, మనకు ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ క్లాసెస్కి వెళ్ళి మనము ఆ పర్టికులర్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నోట్ డౌన్ చేసుకొని, ఏజ్ నోట్ డౌన్ చేసుకొని, అంతకుముందు ప్రజెంట్ హైట్ ఎంత ఉంది అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ప్రజెంట్ హైట్ అండ్ ఆల్సో హౌ మచ్ ఈ క్యాన్ గ్రో, దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఆర్ మ్యాక్సిమం టు వాట్ ఎక్స్టెంట్ హ్యూమన్ బీయింగ్ can be grown అనేది it can be written in this particular final column. And we can also say some of the other changes in our body like age, according to the age, height, chest, shoulder, and also in the voice. So whether it's a soft voice, whether it's a chorus, we can see the changes in our body. And we can see this generally taking place. So in case of change in the voice ప్రకారంగా చూసుకుంటే ఆడమ్స్ యాపిల్ కానీ, లేకపోతే స్వెట్ అండ్ ద పింపుల్స్ ఫామ్ కావడము. అండ్ we can also say that the development of the body. So generally in case of development of the body, we can see they are having primary sexual characters and the secondary sexual character. So primary sexual characters అంటే దేని ద్వారా అయితే మగ పిల్లవాడ ఆడపిల్లన డిఫరెన్షియేట్ చేయడాన్ని మనం ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాము. దాని తర్వాత మనకు లేటర్ ఆన్ మెచ్యురేషన్ అయ్యే టైంకి వచ్చే క్యారెక్టర్స్ని మనము సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిల్లో కానీ మనకు బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండడం, అబ్బాయిలో మనకు ఫేషియల్ ఎయిర్స్ కానీ చెస్ట్ ఎయిర్స్ ఫామ్ కావడం, యాజ్ వెల్ యాజ్ మనకు ఆర్మ్ పిట్స్ అండ్ జెనిటల్ ఏరియాలో మనకు ఎయిర్స్ గ్రో కావడం అనేది ఇట్స్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ. ఇదే కాకుండా మన నెక్స్ట్ టాపిక్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రిప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. సో మనకు ప్రత్యేకంగా అడాలసెన్స్ ఏజ్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పలేము. అండ్ ఆల్సో వైల్ డిస్కసింగ్ అబౌట్ ద రిప్రొడక్టివ్ ఫేజ్, దీంట్లో ఏంటంటే మనకు మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ మనకు డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ లైఫ్ అనేది ఇన్ హ్యూమన్స్ అని చూడొచ్చు. సో మేల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ జనరేటింగ్ ద స్పర్మ్ అండ్ ద ఫీమేల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ప్రొడ్యూసింగ్ ద ఓవమ్. సో హియర్ బికాస్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక మెచ్యూర్ మేల్ ఒక మెచ్యూర్ ఫీమేల్ ఒక దగ్గర మనకు ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు దెన్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. సో దిస్ ఈస్ ద వన్. సో ఇదే కాకుండా మనకు లేడీస్లో మనం పీరియడ్స్ అంటాం. సో పీరియడ్స్ ఆర్ నథింగ్ బట్ ద మెన్స్ట్రుయల్ సైకిల్. సో ఈ పీరియడ్స్ మనకు ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఏదైతుందో అది జనరల్గా మనకు వెరీ యంగర్ ఏజ్లో ఫామ్ అవుతుంది ఆర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో లేట్ ఏజ్ లైక్ 45 to 50 ఇయర్స్ మధ్యలో ఆగిపోతుంది అనమాట. సో ఈ మెన్స్ట్రుయల్ సైకిల్ ఏదైతుందో మనకు జనరల్గా
మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతుందో జనరల్గా మనకు దట్ ఈస్ మెనిషియస్ అనొచ్చు, విచ్ ఇస్ జనరల్లీ ద స్టార్టింగ్ ఆఫ్ ద సైకిల్, అండ్ మెనోపాజ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎండింగ్ ఆఫ్ ద సైకిల్. అండ్ వీ కెన్ సీ మెన్స్ట్రుయేషన్ అండ్ మిత్. సో జనరల్గా మనకు వాస్తవానికి ఏంటంటే లేడీస్ ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఎండ్ అవుతుందో యూట్రస్ అంటే ఫర్టిలైజేషన్ జరగకపోవడం వల్ల, అంటే ఫర్టిలైజేషన్ ఛాన్స్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే యూట్రైన్ వాల్స్లో ఉన్న కంప్లీట్ కంటెంట్ అంతా వాష్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్, నథింగ్ బట్ కాల్డ్ as periods. సో జనరల్గా ఈ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రేస్ ఆర్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వోంట్ అలౌ ద టచింగ్ ఆఫ్ ద యూటెన్సిల్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్. సో అది మంచికై ఉండొచ్చు, చెడుకై ఉండొచ్చు, కానీ మేజర్ డిస్క్రిమినేషన్ అనేది జరగకుండా ఉంటే బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద చైల్డ్ మ్యారేజ్, జనరల్గా మనకు ఎస్పెషల్గా లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ జనరల్గా మన చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి దే హ్యావ్ మెనీ కాంప్లికేషన్ సోషల్ వైజ్గా కానీ హెల్త్ వైజ్గా కానీ. సో చైల్డ్ మ్యారేజ్ అనేది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో, ఎప్పుడైతే వాళ్ళకు లోకం గురించి తెలిసిందో అప్పుడే మనం ఆ మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం, పక్క వాళ్ళకు ఉపయోగం. అలా లేకుండా వాళ్ళకి ఇమ్మెచ్యూర్ స్టేట్లో చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దే వోంట్ హ్యావ్ ద మెచ్యురేషన్ త్రూఅవుట్ ద లైఫ్, అండ్ ఆల్సో దే హ్యావ్ ద health consequences, and it is a burden for the family. సో కమింగ్ టు ద చేంజెస్ ఇన్ ద బిహేవియర్, వీ కెన్ సీ అప్పటి వరకు చిన్నపిల్లల్లా ఉన్న వాళ్ళు కాస్త మనకు వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ జరగడం కానీ, మనకు వే ఆఫ్ డ్రెస్సింగ్లో కానీ అండ్ వే ఆఫ్ బిహేవియర్ కానీ అండ్ వే ఆఫ్ టాకింగ్ అండ్ కమింగ్ ఇన్ టు ద ఫోర్ పీపుల్, ఇట్ ఈస్ ఆల్సో చేంజెస్ ఇన్ ద బిహేవియర్. అండ్ వీ కెన్ సీ జనరలీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ అడాలసెన్స్. సో అడాలసెన్స్లో మనకు జనరల్గా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది దట్ ఈస్ అబౌట్ ద హార్మోన్స్. సో జనరల్గా మనకి ఎంటైర్ ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతుందో that is the effect of hormones in case of adolescence. మనకు మేల్స్లో ఫీమేల్స్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో మనకు మేల్స్లో వచ్చేసి టెస్టోస్టిరాన్ ఇస్ ద డామినెంట్ హార్మోన్, ఫీమేల్స్లో వచ్చేసి ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్స్ ఆర్ ద డామినేటింగ్ హార్మోన్. సో హియర్ దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హార్మోన్స్ which are generally present within the adolescence. And we can see generally that is the male hormones are the one which are generally included the testosterone, and it is the one which is showing the effect on the which is generally showing the effect on the testes. And in case of female hormones, we can see the generally generated by the ovaries, and they are the one which are involved in the maturation of the female gonads or the female ovaries. And ide gaakunda adolescent manaku how it is related with the health. So general ga manaku especially females lo manaku eppudaithe menstrual cycle end aitundo appudu manaku they should maintain some hygienic practices to clean up the menstrual waste. సో అలా జరగకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ క్యాన్ లీడ్స్ టు ద సెకండరీ ఇన్ఫెక్షన్. అదే కాకుండా మనకు న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వల్ల దే విల్ హ్యావ్ ద కాంప్లికేషన్ ఇన్ ద హెల్త్. అండ్ కమింగ్ టు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటంటే మనకు అన్ని విధాలుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ ఇన్ ఏ పర్టికులర్ డైట్ ఫామ్. సో ఈ డైట్ ఈస్ నథింగ్ బట్ కాల్ యాజ్ బ్యాలెన్స్ డైట్. సో దీంట్లో మనకు దాల్, రైస్, చపాతి, మిల్క్ ఇవన్నిటిని మనము బ్యాలెన్స్ డైట్ అని అనొచ్చు అనమాట. సో కమింగ్ టు ద క్లెన్లీనెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్సన్ టు హ్యావ్ ద పర్సనల్ క్లెన్లీనెస్ అండ్ better to wash away and also clean the clothes every day so that they can have a least contamination because of the this effect. So coming to physical exercise, we can see the physical exercise is the one where generally the people are having the body that is the fit body and healthy body because of the exercise. So దీని వల్ల మనకు మెంటల్ అండ్ ఫిజికల్ రిలీఫ్నెస్ కూడా ఉంటుందన్నమాట. సో కమింగ్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్. సో మనం ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడుకుంటామంటే ఇట్స్ అబౌట్ ద హియర్ వీ క్యాన్ సీ దట్ whatever the years, so it is generally consisting of 10 to 9 years of age group. సో జనరల్గా ఏ పిల్లలైతే 10 to 19 years మధ్యలో ఉండే ఆ ఏజ్ గ్రూప్ ఏదైతుందో దాన్ని మనం అడాలసెన్స్ అంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. అండ్ ఈ పీరియడ్లో ఏంటంటే మనకు బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ చేంజెస్ అనేది జరుగుతుంది. సో ఏ విధంగా అంటే బాడీలో ఇంటర్నల్ చేంజెస్ కానీ ఎక్స్టర్నల్ చేంజెస్ అనేది జరగవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ చేంజ్ కానీ లేకపోతే గ్రోయింగ్ టాల్ అనేది ఇట్స్ అండ్ సింబల్ ఫర్ ద చేంజెస్ which are taking place as a result of the age of adolescence. So here we can see generally
మనము ఎప్పుడు మనకి ఈ పిల్లలు అనేది దే విల్ రీచ్ ద అడాలసెన్స్, ఇట్స్ బిట్వీన్ దిస్ పర్టికులర్ టీనేజ్ గ్రూప్. సో బిట్వీన్ 10 to 19 years is the age group where we can see they are in the transition period. ఏ విధంగా ట్రాన్సిషన్ అంటే చిన్న చైల్డ్హుడ్ నుంచి టు అడల్ట్హుడ్. సో దిస్ ఏజ్ గ్రూప్ విచ్ ఇస్ బిట్వీన్ ద దట్ ఈస్ జనరలీ బిట్వీన్ ద చైల్డ్హుడ్ టు ద అడల్ట్హుడ్ is called as adolescence or the teenage group. So here we can see generally ఈ పిల్లలు ఏంటంటే not they belongs to child, or they won't have the character of the child, or they don't have the character of the adulthood. So they cannot be accepted neither in the చిన్న పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవారిలో they cannot be accepted, and they will be showing interest only among themselves. So here we can see ఇక్కడ మన figure 1 లో చూడొచ్చు, he is very too old to play with the child, and also he is too old enough to sit with the bigger people, and he has to go and play. So either he cannot go and play because they cannot accepted by the child, and he cannot sit back in the home because they cannot be accepted by the higher people. So ee vidhanga anamata. So coming to the increase in the height, generally it is about the increase in the height anedi, it's very important here when we are discussing. So manaku etlaga manaki age perugutuntado aa vidhanga manaku height of the individual anedi kuda perugutu veltuntadi anamata. So that is the major changes which are taking place in the adolescence. That is during the adolescence period we can see there is an increase in the height, and generally ఈ హైట్ ఏ విధంగా అంటే మనకు జనరల్గా ఏ విధంగా మనకు చెట్లు అవి ఇట్లా పెరుగుదల జరుగుతూ వెళ్తుంటుందో అలానే మనకు వయసు పెరుగుతున్న కొద్దీ మనకు హైట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటే మనం ఈ టేబులర్ కాలంలో చూడొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇయర్స్ ఫ్రమ్ 8 to 18 years. సో కంప్లీట్ 10 years గ్యాప్లో మనకి ఏం జరుగుతుంది, percentage of maximum height. So in males it is generally ఇది మొత్తాన్ని మనము పర్సంటేజ్ చూసుకోవచ్చు. అంటే 8 years లో మనకు 72% of the males are showing the height, whereas the females are out of 100 77 are showing the percentage of the height. అంటే మనకు as we see when they reach the 18 years we can see 100% of individual whether. So coming to the after the observation of the high growth rate, so we can go with the other one. సో ఇక్కడ ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ ఇన్ యువర్ బాడీ. సో ఏ విధంగా అయినా చేంజెస్ మనం జరుగుతాయి అనేది ఈ యాక్టివిటీలో తెలుసుకుందాం. సో ఈ టేబులర్ కాలంలో మనకు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అలాంగ్ విత్ ద ఏజ్, హైట్ అండ్ ద లెంత్ ఆఫ్ ద చెస్ట్ అండ్ ద షోల్డర్స్ అనేది మనము మెజర్మెంట్ తీసుకుంటాం. అండ్ ఆల్సో వాయిస్ కూడా సాఫ్ట్ హోరస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ చేంజెస్ విచ్ ఆర్ జనరలీ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. సో దిస్ ఇస్ అబౌట్ ద అదర్ యాక్టివిటీ. సో కమింగ్ టు వాయిస్ చేంజ్. సో వాయిస్ చేంజ్ ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇక్కడ చూస్తున్నట్టు మనకు ఒక్కసారిగా అప్పటి వరకు చిన్నపిల్లలుగా ఉన్న వాయిస్ కాస్త పిల్లలుగా అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎప్పుడైతే వాళ్ళ ఏజ్ అటెండ్ అవుతారో అప్పుడు వాళ్ళ చేంజ్ అనేది వాయిస్ చేంజ్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆర్ మేజర్ చేంజ్ విచ్ ఈస్ జనరలీ టేకింగ్ ప్లేస్. సో దీంట్లో ఏంటంటే మనకు ఎస్పెషల్గా మగపిల్లల్లో చూసుకుంటే ఏంటంటే మనకు ఆ పర్టికులర్ వాయిస్ అంటే మనకు వాయిస్ బాక్స్ కానీ లారింగ్స్ ఏదైతుందో అది మనకు చేంజెస్ జరుగుతుంది అనమాట. సో ఈ డయాగ్రామ్లో చూసినట్టు. సో ఆ చేంజెస్ జరగడాన్ని మనం ఆ పర్టికులర్ చేంజ్ అయిన దాన్ని ఆడమ్స్ యాపిల్ అంటాం. సో దట్ ఈస్ జనరలీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ అడల్సెంట్ బాయ్. సో ఎప్పుడైతే టీనేజర్ బాయ్లో చూసుకుంటే అప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న లారింగ్స్ కాస్త మనకు ఇట్ విల్ ఫార్మ్ ద ఆడమ్స్ యాపిల్, దట్ ఈస్ ద వాయిస్ బాక్స్ ఫార్మ్ కావడం అనమాట. సో మనం ఈ ఆడమ్స్ యాపిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ జనరలీ కన్సిస్టింగ్ ఆఫ్ 9 cartilages or the 9 cartilages strips which are forming the things which are involved in the generation of the voice. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎప్పుడైతే మెయిల్ హార్మోన్స్ ఎప్పుడైతే మనకు మెయిల్ బాడీ అంటే చిన్నపిల్లల్లో జనరేట్ అవుతుందో దట్ ఈస్ జనరలీ యాక్టింగ్ యాజ్ అ రెగ్యులేటరీ కెమికల్ డ్యూరింగ్ దిస్ అడాలసెన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు ద చేంజ్ ఆఫ్ ద వాయిస్ బాక్స్. సో ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్. దట్ ఈస్ జనరలీ అబ్జర్వ్డ్ in case of this cartilage, that is generally happening, that is during the passage of air. ఈ విధంగా చేంజెస్ జరగడం వల్ల ఏంటంటే మనకు వాయిస్ బేస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు మనకు హై పిచ్ వాయిస్ ఉన్నది అంటే అప్పటి వరకు మనకు ఉన్న వాయిస్ ఏదైతే ఉందో లేడీస్లో అయితే హై పిచ్ వాయిస్, జెంట్స్లో అయితే లో పిచ్ వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో హియర్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద pharyngeal tissue, that is the cartilage. And coming to sweat and the pimples, దీంట్లో ఏంటంటే మనకు అప్పటివరకు మనకు
చిన్నపిల్లల్లో స్వెట్టింగ్ ఎక్కువ రాదు, పింపుల్స్ ఎక్కువ ఫామ్ కావు. సో అప్పటి వరకు ఇన్యాక్టివ్గా లేకపోతే మినిమం యాక్టివిటీ చూపించే సెబేషియస్ గ్లాండ్ అంటే ఆయిల్ సెక్రేటింగ్ గ్లాండ్స్ కానీ స్వెట్ గ్లాండ్స్ కానీ ఏవైతే చెమట వస్తుందో ఆ గ్లాండ్స్ ఏవైతున్నాయంటే మనకు ఈ పర్టికులర్ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల మనకు ఆ పర్టికులర్ స్వెట్ కానీ లేకపోతే పింపుల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే ఎక్సెస్ ఆఫ్ సెక్రీషన్ బై ద స్వెట్ అండ్ ద పింపుల్స్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్సెస్ ఆఫ్ సెక్రీషన్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్వెట్టింగ్ అనేది జరగడం వల్ల మనకు స్వెట్ అండ్ పింపుల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నార్మల్గా టు సర్టన్ ఎక్స్టెంట్ మనకు టీనేజర్స్లో చాలా మటుకు మనకు ఈ పింపుల్స్ అనేది ఫామ్ అవుతుంది. కానీ అదొక వరకు నార్మలే, కానీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ మోర్ దెన్ ద నార్మల్ కండిషన్ వీ కెన్ కన్సల్ట్ ద డాక్టర్. సో ఎప్పుడైనా కూడా మనం ఆ పింపుల్స్ని మనం తీసేయడం కానీ నొక్కేయడం మాత్రం జరగొద్దు అనమాట. సో దిస్ అబౌట్ ద స్వెట్ అండ్ ద పింపుల్స్ విచ్ యూ ఆర్ డిస్కసింగ్. అండ్ కమింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ. సో జనరల్గా మనకు డెవలప్మెంటల్ ప్రాసెస్ చూసుకుంటే ఏంటంటే మనకు పుట్టిన వెంటనే మనకు అబ్బాయి ఆడపిల్లన మగపిల్లగాడ అనేది తెలుసుకునేది ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్. సో ఇది ఏ విధంగా బేస్ చేసుకోనంటే బికాస్ ఆఫ్ ద గొనాడ్స్. సో వెదర్ ఇట్స్ ఏ మేల్ గొనాడ్సా లేకపోతే ఫీమేల్ గొనాడ్సా, సో టెస్టిసా లేకపోతే ఓవరీసా, సో దాని బేసిస్ మీద ఆ ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ బేసిస్ మీద మనము ఆ ఇండివిజువల్ని కాస్త మనం డెవలప్మెంటల్ ప్రాసెస్లో మనం ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ ద ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్. అదే ఒకవేళ మనము ఒక ఏజ్ వచ్చినప్పుడు అంటే ఒక 10 years దాటినాక ఇఫ్ యూ వాంట్ టు డిఫరెన్షియేట్ మేల్ అండ్ ఫీమేల్ బాయ్ ఆర్ మేల్ బాయ్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్ని మనము డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే మెయిల్ అన్నప్పుడు మనకు హైట్ అండ్ వాయిస్ చేంజ్ అవ్వడం, కొంచెం మ్యాలినెస్గా, లేకపోతే అట్ ద సేమ్ టైం మనకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ ఫేషియల్ హెయిర్స్ చెస్ట్ మీద డెవలప్ కావడం, ఇదంతా మేల్ క్యారెక్టర్స్ అనమాట. అదే ఫీమేల్ చూసుకుంటే ఇట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద అదర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ వెరీ హై పిచ్ వాయిస్ అనేది జనరేట్ కావడం. దట్ ఈస్ ద డెవలప్మెంటల్ యాక్సెప్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఫీమేల్ బాడీ. సో ఇదే కాకుండా మనం ఇంకోటి ఏంటంటే మనకు మెయిల్లో ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తుందో అప్పుడు స్పర్మ్ జనరేట్ అవుతుంది. ఫీమేల్లో ఎప్పుడైతే మనకు ఓవమ్ జనరేట్ అవుతుందో దట్ ఈస్ డ్యూరింగ్ ద ఓవ్యులేషన్ ప్రాసెస్. సో డ్యూరింగ్ ద ఓవ్యులేషన్ ప్రాసెస్ ovaries are the one which are generating the ovum and the males are the one which are generating the male sex organ, that is the testis, and the penis is the one which is enlargement which completely develop during this process and leads to the development of the sperm within the testis. So coming to the reproductive phases, that is about the next topic, that is generally about the reproductive phases within the life. So this is the next topic where we are going to discuss about the role played by the reproductive organs. So ఇక్కడ మనం డయాగ్రామ్ లో చూస్తున్నట్టు మెయిల్ ఏదైతుందో male person and female person. So males are the one which are generating the sperm and that is generally in the testis, and females are the one which are generating the ovum, that is in the ovary. So ఈ పర్టికులర్ ప్రాసెస్ వల్ల మన ఫైనల్ ఏం జరుగుతుందంటే ఫర్టిలైజేషన్ జరిగి మనకు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ జైగోట్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో ఇట్ జనరల్లీ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ద ప్రాసెస్. సో ఇది ఏంటంటే మనకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఇట్స్ రిప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సో సర్టన్ ఏజ్ గ్రూప్స్ క్రాస్ అయినాక అంటే ఒక 15, 16 or 17, 19 years క్రాస్ అయినాక దెన్ ద మేల్స్ అండ్ ద ఫీమేల్స్ విల్ హ్యావ్ ద ఎబిలిటీ టు రీజనరేట్. సో రిప్రొడక్షన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అంటే ఆఫ్టర్ క్రాసింగ్ సర్టన్ 15 or 16 years తర్వాత ద ఎబిలిటీ టు బేర్ ఏ చైల్డ్, కన్సీవ్ ఏ చైల్డ్ ఈజ్ జనరల్లీ observed in case of male and the female. So males are the one which are generating the testis, the semen, whereas the females are the one which are generating the ovary, that is the ovum. So ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకు ఇవి ఫ్యూజ్ అయినప్పుడు జనరల్ గా వచ్చేది ఇట్స్ అబౌట్ ద జైగోట్, దట్ ఈస్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద హ్యూమన్ రేస్. సో మనకు హ్యూమన్ పాపులేషన్ పెరగాలన్నా లేకపోతే మనకు సంతానం జరగాలన్నా దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. సో దీంట్లో ఏంటంటే మనకు ఇది ఒక దిక్కు అయితే మనము ఫీమేల్స్ లో చూసుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్. సో ద స్టార్ట్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్, ద ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ జనరల్లీ నేమ్డ్ యాజ్ మినార్చ్.
సో కమింగ్ టు ద జనరల్గా మనకు మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఫీమేల్ ఇండివిజువల్ ఏదైతే ఉన్నారో ఫస్ట్ టైం వాళ్ళు ఒకవేళ మెన్స్ట్రువల్ సైకిల్లో జనరేట్ అయితే అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో ఇన్వాల్వ్ అయితే దాని పర్టికులర్ టర్మ్ని మెనార్చ్ అంటాం. సో మెనార్చ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఫస్ట్ టైం బిగినింగ్ ఆఫ్ ద ఓవ్యులేషన్ ప్రాసెస్ విత్ ఇన్ ద అడాలసెన్స్. సో ద ఓవ్యులేషన్ ప్రాసెస్ విచ్ ఇస్ జనరలీ presents in the adolescence is the menarche, where the reproduction or the generally the release of the ovum, and we can see this is generally taking place here. సో ఇదే కాకుండా ఒకవేళ ఫీమేల్ జనరలీ దే ఆర్ ప్రజెంట్ దట్ ఈస్ జనరలీ హ్యావింగ్ ద రిప్రొడక్టివ్ ఫేజ్. సో రిప్రొడక్టివ్ ఫేజ్ విచ్ ఈస్ జనరలీ ఎండింగ్ విత్ ద ఫీమేల్. సో ఫీమేల్స్లో 40-50 ఇయర్స్ నిండినాక మనకు మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడాన్ని మనము దట్ ఈస్ జనరలీ టేకింగ్ ప్లేస్ ఆర్ జనరలీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ద ఏజ్డ్ ఫీమేల్స్. సో దట్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ menopause. So menopause is the process where we can see the menstruation which is generally observed as a result of the end of the ovulation process in that is during the lifetime of a female. And this is generally observed ante eppudaithe 50 years beyond manaku reach aitado then that female is the one which is entering into the phase of the menstrual cycle that is generally called as menopause. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెన్స్ట్రుయేషన్ అండ్ ద మిత్. సో మెన్స్ట్రుయేషన్ అండ్ ద మిత్ ఈస్ ద వన్ విచ్ ఇస్ జనరల్లీ సో ఏవైతే మనకు కొంతవరకు నార్మల్గా మనకు మెన్స్ట్రుయేషన్ సైకిల్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఓవరియన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఫ్లష్డ్ అవుట్ వెన్ ద ఫర్టిలైజేషన్ డజంట్ టేక్స్ ప్లేస్. సో మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఏంటంటే మనకు కంప్లీట్గా విత్ ద ఓవ్యులేషన్ జరుగుతుంది. సో ఇన్ బిట్వీన్ మనం ఓవన్ రిలీజ్ అయినప్పుడు ఆ కంప్లీట్ సైకిల్ని మనము మెన్స్ట్రువల్ సైకిల్ ఆర్ ఓవ్యులేషన్ సైకిల్ అనొచ్చు. దీంట్లో ఇట్ ఈస్ జనరలీ ఎండెడ్. సో ఇట్ ఈస్ జనరలీ ఎండెడ్ అట్ ద ఎండ్ బై మీన్స్ ఆఫ్ అంటే ఒకవేళ మన ఫర్టిలైజేషన్ జరిగితే ఎంబ్రియో ఫామ్ కావడం, ఫర్టిలైజేషన్ జరగకపోతే అది వాష్ అవుట్ అయిపోవడం. సో ఆ వాష్ అవుట్ అయిపోవడాన్ని మనం ఎండ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ అనొచ్చు, లేకపోతే దాన్ని మనము పీరియడ్స్ అని కూడా అనొచ్చు. సో ఈ పీరియడ్ జరిగినప్పుడు జనరల్గా మనకు కొన్ని రకాల అపోహలు ఉంటాయి. అంటే వాళ్ళు అశుభ్రంగా ఉండొచ్చు. సో బేసికల్గా మనం చెప్పాలంటే మనకు ఆ వాష్ అవుట్ అయ్యే దాంట్లో అశుభ్రమే ఉంటుంది, కానీ వాళ్ళు కొన్ని విషయాల్లో అంటే కొన్ని సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనకపోవడం అనేది ఇట్స్ ఏ మిత్ అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ అబౌట్ ద చైల్డ్ మ్యారేజ్. సో చైల్డ్ మ్యారేజ్ అనేది దట్ ఈస్ లెస్ దాన్ ద లీగల్ ఏజ్ ఏదైతుందో 18 or 21 ఇయర్స్ ఏదైతుందో దానికన్నా తక్కువ పిల్లలకి పెళ్లి చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ అఫెన్సివ్ వన్. సో మనకి ఏంటంటే దీనివల్ల ఏంటంటే అక్కడ మనకు అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల మనకు ఏదో ఒక ఫ్యామిలీ ప్రాబ్లం రావడం, లేకపోతే ఇండివిజువల్స్ మధ్యలో కపుల్స్ మధ్యలో ప్రాబ్లం రావడం అదొక విషయం. అయితే నెక్స్ట్ విషయం వచ్చేసి మనకు సోషల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ కావడం, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఎర్లీ ఏజెస్లో ప్రెగ్నెన్సీ రావడం, మనకు అబార్షన్స్ కావడం, లేకపోతే డెలివరీ టైంలో డెత్ జరగడం అనేది ఇట్స్ ఎ వెరీ ఆఫన్ థింగ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద చైల్డ్ మ్యారేజ్. So coming to the changes which are taking place during the adolescence. So adolescence is a stage or it's a process where we observe the changes in the behavior. So if you are observing the changes within the behavior, that is generally during the growing age, we can see generally ఎన్నో రకాల చేంజెస్ చూసుకోవచ్చు. సో ద అడాలసెన్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టీనేజ్ ఫేజ్ between the childhood and also adulthood. So this phase is the one where we can see different kind of physical and chemical changes. ఫిజికల్ చేంజెస్తో పాటు మెంటల్ చేంజెస్ అండ్ ఆల్సో చేంజ్ ఇన్ ద సోషల్ లైఫ్ అనేది కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్పటి చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేసిన వాళ్ళు దే వాంట్ టు ఐసోలేట్, దే వాంట్ టు పేర్ అప్ విత్ ద పీపుల్ దే వాంట్, అండ్ ఆల్సో ఫర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండొచ్చు. సో కమింగ్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద హార్మోన్ ఇన్ ద అడాలసెన్స్, వీ కెన్ సీ ఇన్ కేస్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద హార్మోన్స్ ఇన్ ద అడాలసెన్స్ దట్ ఈస్ జనరల్గా మనకు మేల్స్ అయితే మనకు ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నట్టు మనకు మేల్స్ అయితే టెస్టిస్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ ఎ సెంటర్ ఫర్ ద మేల్ హార్మోన్. అదే ఫీమేల్స్ అయితే ఓవరీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ద సెంటర్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫీమేల్ హార్మోన్. సో హియర్ వెన్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హార్మోన్ ఇన్ ద అడాలసెన్స్, మనకు ఎంటైర్గా బ్రెయిన్ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అనేది స్టార్ట్ విత్ ద పిట్యూటరీ గ్లాండ్ విత్ ఇన్ ద బ్రెయిన్. సో దట్ ఈస్ ద మాస్టర్ గ్లాండ్ ఆర్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ అండర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ విల్ కంట్రోల్ ఆల్ ద హార్మోనల్ సిస్టమ్ ఆర్ యాక్సిస్ విత్ ఇన్ ద adolescence, that is within the brain, within the entire body. So దీంట్లో testes are the one which are generally involved in this process, whereas the ovaries are the one which are generally involved in the generation of the female hormones. So దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు
మనకు ఇప్పుడు మాట్లాడుకున్న సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్తో పాటు ఫిజికల్ చేంజెస్ అండ్ ఆల్సో మెటబాలికల్ చేంజెస్ అనేది కంప్లీట్గా ఆ రెగ్యులేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ జనరలీ టేకింగ్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇక్కడ చూసుకున్నట్టు టేబులర్ కాలంలో మనకు టెస్టిస్ ఈస్ జనరల్లీ టెస్టిస్ ఈస్ ద ఆర్గన్ విచ్ ఇస్ జనరల్లీ జనరేటింగ్ ద టెస్టోస్టిరాన్, దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ ద మేల్. ఓవరీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరేటింగ్ ద ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్టెరాన్, that is generally forms a that is generally absorbed in case of menstruation and also మనకు ovulation process, menstruation process, secondary sexual characters and also during the embryo implantation. And coming to the pituitary gland, generally pituitary gland is the master gland which is regulating the ఓవరీస్ అండ్ ద టెస్టిస్. సో ఇది ఏ విధంగా రెగ్యులేషన్ జరుగుతుంది మనకు అంటే జనరల్గా మనకు ఆ గ్లాండ్ ఏదైతుందో ఇట్ ఈస్ జనరేటింగ్ ద హార్మోన్స్ లైక్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ అండ్ లుటనైజింగ్ హార్మోన్స్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ అండ్ ద ఫీమేల్స్. సో ఇక్కడ ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరేటెడ్ బై ద పిచ్యుటరీ గ్లాండ్. ఇది ఏం చేస్తుందంటే మనకు ఓవరీస్ అండ్ ద టెస్టిస్ మీద యాక్ట్ చేసి ఓవరీస్ అయితే ఓవము, టెస్టిస్ అయితే స్పర్మ్ని జనరేట్ చేయడం. అదే కాకుండా లుటనైజింగ్ హార్మోన్ దట్ ఈస్ LH హార్మోన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సింథసైజింగ్ ద హార్మోన్స్ లైక్ ఈజెస్టిరాన్, ప్రొజెస్టిరాన్ అండ్ టెస్టోస్టిరాన్. సో ఫస్ట్ రెండు చెప్పినవి ఏంటంటే ఫీమేల్, ఈ రెండు థర్డ్ వన్ వచ్చేసి మేల్లో జనరేట్ అవుతుంది. సో ఇదే కాకుండా మనకు adrenal hormones or the adrenal glands are the one which are generally involved in controlling the emotions. So here this is about the adolescence and the health. సో కమింగ్ టు ద బ్యాలెన్స్ డైట్. సో ఎస్పెషల్గా మనకు ఇప్పుడు ఎదుగుదలలో ఉన్న పిల్లలకి ఏంటంటే బ్యాలెన్స్ డైట్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యాలెన్స్ డైట్ అనడం వల్ల ఏంటంటే జనరల్గా మనకు అక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాలు బాగా అందేటట్టు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఇవన్నీ పూర్తిగా సముపాలంగా ఉండేటట్టు చూసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ద బ్యాలెన్స్ డైట్. అండ్ ఇది ఎందుకు అంటే మనకు ఎస్పెషల్గా ఫీమేల్స్లో మనకు గ్రోత్తో పాటు మనకు మెన్స్ట్రువల్ సైకిల్ ఎండ్ అయ్యేటప్పుడు పీరియడ్స్ వస్తాయి. సో కమింగ్ టు ద పీరియడ్స్, జనరల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే వీ క్యాన్ సీ ద లాస్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ ద బాడీ ఎనర్జీ కానీ బాడీ న్యూట్రియంట్స్ అనేది లాస్ అవుతాయి. సో వీ హ్యావ్ టు గివ్ ద న్యూట్రియంట్స్ టు ద బాడీ సో దట్ దే క్యాన్ సస్టైన్ ద డైట్. కమింగ్ టు క్లెన్జినెస్, వీ క్యాన్ సీ దే షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లెన్జినెస్ ఇన్ కేస్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ దట్ ఈస్ హ్యావింగ్ ద క్లీనినెస్ విత్ ఇన్ ద థింగ్స్. సో హియర్ వీ క్యాన్ సీ ద క్లీనినెస్ ఏదైతుందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ and vital thing. And coming to the physical exercise, so physical exercise is the one where we can see they are the one which are involved in maintaining the proper health of the body. So మనం తీసుకునే డైట్ ప్రాపర్గా యూజ్ కావాలన్నా, ప్రాపర్గా మెయింటైన్ కావాలన్నా బాడీ, సో ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్. సో కొంతవరకు 15 to 30 minutes వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడం వల్ల వీ కెన్ హ్యావ్ ద ప్రాపర్ హెల్త్ ఇన్ ద బాడీ. So this is about the overall topics which were included or concluded, which is generally concluded in this particular chapter. That is about the 5th chapter within the 8th class. So coming to a summary of this particular, the age of adolescence, that is the 5th chapter within the 8th class. సో దీని సమరైజేషన్ చూసుకుంటే ఏంటంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజెస్ జరుగుతుంటాయి అడాలసెన్స్ అంటే, దట్ ఈస్ ద టీనేజ్లో. సో టీనేజ్ ఈజ్ ద ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ ద చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. సో ద చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్ ఈస్ ద వన్, ఈ మధ్యలో ఉన్నదాన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అడాలసెన్స్ అనొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకు ఇంక్రీజ్ ఇన్ ద హైట్ గురించి కానీ లేకపోతే అబ్జర్వేషన్ ఆఫ్ సమ్ గ్రోత్ రేట్, దట్ ఈస్ హ్యావింగ్ వెరీ డిఫరెన్స్ ఇన్ ద గ్రోత్ రేట్ అంటే ఎక్కువగా ఒకసారి పెరగడం. అదే కాకుండా వీ కెన్ ఆల్సో discuss that the changes in our body. So in the changes which are taking place in our body, that is the change in the height తో పాటు change in the physical characters కూడా కన్సిడర్ చేయొచ్చు. సో డెవలప్మెంట్ ఆఫ్ ఆడమ్స్ యాపిల్ ఇన్ కేస్ ఆఫ్ ద అడాలసెంట్ బాయ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. అదే కాకుండా వాయిస్ చేంజ్ అవ్వడం అండ్ కమింగ్ టు ద స్వెట్ అండ్ ద పింపుల్స్ ఆర్ జనరేటింగ్ మోర్ ఇన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. దీనివల్ల ఏంటంటే మనకు సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివ్ ఉండడం అండ్ ఆల్సో try to maintain a specific order for the individuals. And we can see the development of the body, generally development of the body ఎట్లా అంటే మనకు అప్పటి వరకు ఉన్న ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కాస్త అక్కడ నుంచి మన సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఫార్మేషన్ ఆఫ్ హెయిర్స్ ఆన్ ద బాడీ, దట్ ఈస్ ఆన్ ద చెస్ట్, ఆర్మ్ పిట్ అండ్ ఆల్సో ప్రైవేట్స్లో మనకు హెయిర్ ఫామ్ కావడం.
సో ఇదే కాకుండా reproductive phase of the life that is generally observed. So in case of reproductive phases of the life, we can see the males are the one which are having the male organs, that is the testes, which are generating the sperm and the male hormones, where the females ఏవైతున్నారో వాళ్ళు they will generate the female hormone and the ovum, that is from the ovary. So this is the reproductive phase of the life, that is especially the maturation phase ని మనం reproductive phase కూడా అనొచ్చు. దాని విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్స్ అబౌట్ ద ఫర్టిలైజేషన్ which is generally taking place as a result, and it leads to formation of zygote. So here we can see the menstruation cycle or the myth is the one which is generally connected. So మనకు కొన్ని అపోహలు ఉంటే ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు, సో అపోహలు కొంతవరకు వాస్తవమైన కూడా కొంతవరకు మనం ఏంటంటే we should keep aside so that we should have a progressive society. సో ఇదే కాకుండా చైల్డ్ మ్యారేజ్ ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ నాట్, it is generally, it should be avoided, and it should be generally we can see completely avoided, so that to have a proper and healthy and happy family. So coming to the effects of the hormones in the adolescence. So in case of effects of hormones in the adolescence, there are different hormones which are playing a major role. Either it may be the male one which are generating the male hormone, it may be the female one which is generally it is producing the female hormone. So here we can see the endocrine system, whatever it is generally under the functioning of the brain and other organs, we can see they are generally coordinating and creating all kind of physical and mental and emotional changes within the individual as the individual is growing. So that is about the effects of the hormone within the adolescence. So this is about the entire chapter 5 of the ages of adolescence that is observed in case of 8th class biology of the state syllabus. So if you have any problem, you can write down in the comment box, and also you can have you can discuss with us so that we can have a quality in the video. So మీకు ఒకవేళ నచ్చితే you can subscribe, share the video, and also subscribe to the channel, and thank you for watching.